అందరికీ నమస్కారం. కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. కువైట్లో ఉన్న ప్రవాసులకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే, ప్రవాసులు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కానీ చేయించుకుంటే 1 సంవత్సరం మాత్రమే దానికైతే టైం ఉంటుంది. సంవత్సరం తర్వాత మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 1 సంవత్సరం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ యొక్క చెల్లుబాటును 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు పెంచాలని చెప్పి, ట్రాఫిక్ చట్టాన్ని సవరించాలని చెప్పి మంత్రివర్గ నిర్ణయాన్ని ఆయన జారీ చేశారు. అలాగే 3 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యే లైసెన్సు కార్డు అయితే ఎవరు మామూలుగా మనం లైసెన్స్కు అప్లై చేసుకున్న తర్వాత ట్రయల్ అన్నీ అయిపోయిన తర్వాత మనకైతే కార్డు రూపంలో లైసెన్స్ ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు కార్డు అవసరం లేకుండా, అలాగే ఎవరైనా రెన్యువల్ చేసుకున్నా సరే, కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకున్నా సరే, కువైట్ మొబైల్ ఐడి మై ఐడెంటిటీ యాప్ ఏదైతే ఉందో అందులో మాత్రమే డిజిటల్గా మనము లైసెన్స్ను పొందవచ్చని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇకపైన కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్లు ముద్రించకుండానే కార్డులు వదిలేసి ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో దాని స్థానంలో డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైట్ మొబైల్ ఐడి ఇన్స్టాల్ చేసుకుని అందులో మీరు డ్రైవింగ్ లైసెన్స్ను యాడ్ చేసుకోండి. ఎవరైనా ఇకపైన డ్రైవింగ్ లైసెన్స్ను చేసుకునేవారు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునే వారికి వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ గడువు 3 సంవత్సరాలుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ, ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.